అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అందరు ఎట్లున్నారండి? మంచిగా ఉన్నారా? అయితే నాగుల పంచమి అంటే వాటి విశిష్టత ఏంటో మీకేమైనా తెలుసా? నాగుల పంచమి రోజే పాలు ఎందుకు పోస్తారు? పుట్ట నుంచి పుట్ట పేలాలు ఎందుకు తెచ్చుకుంటారు? పుట్ట బంగారం అంటే ఏమిటి? ఇక్కడ ఇవన్నీ మీరు చూడొచ్చు. నేనైతే చెప్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము పుట్టలో పాలు పోయడానికి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ శిశు మందిర్ స్కూల్ దగ్గరని పోస్తుండే మేము. అక్కడ చిన్న పుట్ట ఉండే, అయితే స్కూల్ కొంచెం చేంజ్ చేసారు కాబట్టి అక్కడ పుట్ట కూడా తీసేసారు అన్నట్టున్నారు. ఇక్కడ వచ్చేసి రాశివనంలో పెట్టారండి ఈ ఇయర్ అయితే. ఇంక ఇక్కడ వరకు వచ్చేసాము. చూడండి, పెద్ద క్యూ అవుతుంది, ఓ పెద్ద లైనే ఉంది. ఇంకా మాకైతే అస్సలు ప్లేస్ ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు. ఇంకా మాకంటే వెనకాల కూడా చాలా మంది ఉన్నారు పాపం. ఇంకా కాలేజ్ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, అట్లా టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా అంటున్నారనమాట. ఇంకా ఇక్కడైతే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆగం చేయొద్దు కదండి, నిజమే కదా చెప్పండి. మంచిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అయితే నాకు ఇట్లా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పుట్ట అండి, పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది. మరి ఇలా నాగుపాములు ఎన్నున్నాయో తెలీదు. కాకపోతే ఇంకా నాగేంద్రుడికి అయితే, నాగమ్మ తల్లికి అయితే ఇట్లా మేము బొట్టు, పసుపు, కుంకుమ అన్నీ వేసి మంచిగా ఇట్లా పూజ అయితే చేస్తున్నామండి. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఇట్లా మంచిగా పుట్ట ప్యాలాలు, పాలు, పూలు, పండ్లు, నైవేద్యం ప్రత్యేకత చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా. అయితే పుట్ట మీది బంగారం తెచ్చుకోవడం వలన ఏంటి అనేది మీరైతే నాకైతే చెప్పండి. మీకు తెలిస్తే, నాకు తెలుసు, మీకు తెలిస్తే చెప్పండి. అది ఏ రోజు తింటారో ఆ ప్యాలాలని, మట్టి ఏ రోజు నోట్లో వేసుకుంటారు, పుట్ట మట్టి, అవన్నీ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంకా వస్తుండగా మైసమ్మ తల్లి గుడి ఉంది రోడ్ని. ఇంకా గుడి దగ్గర ఒక కొబ్బరికాయ అయితే కొట్టానన్నమాట. అందరు కూడా ఇక్కడ కొడుతున్నారు, అక్కడ కొడుతున్నారు. నేను కూడా 2 తీసుకెళ్ళిన కాబట్టి అక్కడ ఇక్కడ కొట్టి మంచిగా శివయ్యకు పాలతో అభిషేకం చేసి మొక్కుకొని నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని